హలో ఫ్రెండ్స్. సో ఈ దసరా హాలిడేస్లో ఫైనల్గా మా గోవా ట్రిప్ స్టార్ట్ చేసేసాం. ముందు ప్రిపరేషన్ కానీ ప్లానింగ్ కానీ ఏం లేకుండా జస్ట్ నార్మల్గా గోవా ట్రిప్ ప్లాన్ చేసుకొని ఒక 4 days వెళ్ళేసి పిల్లలతో సహా క్షేమంగా తిరిగి వచ్చేసాం. ఎక్కువ ఫొటోస్ అయితే తీయలేదు, లిమిట్గా తీసాను. సో ఈ పిక్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు. సో మేము ఫ్రైడే నైట్ తిరుపతి టు కొల్హాపూర్ హరిప్రియ ఎక్స్ప్రెస్లో బయలుదేరాము. ఇదేంటంటే తిరుపతి నుంచి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ వరకు ఉన్న ట్రైన్ అనమాట. సో మేము ఆల్రెడీ గోవాలో ఉండొచ్చాం కాబట్టి ఎలా రీచ్ అవ్వాలి, ఫాస్ట్గా రీచ్ అయ్యే వేస్ మాకు ఐడియా ఉంది. సో ట్రైన్లో హాయిగా నైట్ ఎక్కి పడుకున్నాము. మార్నింగ్ 10 o'clock కల్లా కర్ణాటక గోవా బార్డర్లో దిగేసాము. అక్కడి నుంచి ఒక 2.5 hours ఘాట్ సెక్షన్లో జర్నీ ఉంటుంది అనమాట. సో నైట్ ట్రైన్ ఎక్కాం, చూసారు కదా, కిడ్స్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంది, ఎప్పుడెప్పుడు గోవాకి వెళ్ళాలి చూడాలి అని. నైట్ వాళ్ళు పడుకున్నారు. మార్నింగ్ లేచేసి ఇంకా చూడండి మా పాప ఫేస్లో ఎంత హ్యాపీ ఉందో. ఫుల్ ట్రైన్లో ఆడుకున్నారు పిల్లలైతే. ఏసీ బుక్ చేసుకున్నాం టికెట్స్, కొంచెం ఫ్రీగా ఉంటుంది పిల్లలకని. మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు, కర్టన్స్తో ఫుల్ ఆడుకున్నాడు. మార్నింగ్ నైట్ ఫుల్ నిద్రపోయారు పిల్లలు. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ట్రైన్ ఏంటంటే కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయింది. కర్ణాటక హుబ్లీ స్టేషన్లో వాడు చూడండి కర్టన్తో ఆడుతున్నాడు. సో ఇది ట్రైన్ పేరు హరిప్రియ ఎక్స్ప్రెస్. అది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మీదుగా మహారాష్ట్రలో చేరుతుంది. మన తిరుపతి బాలాజీ దగ్గర నుంచి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ వరకు ట్రైన్ వేశారనమాట. ఈ ట్రైన్ 3 states దాటి వెళ్తుంది. ఇంకా మేమేం చేసామంటే, పిల్లలిద్దరు ఉన్నారు అండ్ ఫోన్స్తో ప్రతి ఒక్కటి వీడియో కానీ క్యాప్చర్ కానీ చేయలేకపోయాం. దారంతా వాళ్ళకి అవి ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూసుకుంటూ వచ్చేసరికి మాకు టైం సరిపోయింది. ఎక్కువ స్నాప్స్ కానీ సెల్ఫీస్ కానీ తీయడానికి కుదరలేదు. ఇంకా ఉన్న వీడియోస్ వాటితోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది ట్రైన్లో వెళ్తున్నప్పుడు దగ్గర మేము దిగాల్సిన ఏరియా వచ్చేసింది. హుబ్లీ స్టేషన్ నుంచి మేము దిగాల్సిన స్టేషన్ పేరు లోండా అనమాట. ఈ లోండా ఏంటంటే గోవాకిను కర్ణాటకని మధ్యలో బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్లో దిగి అక్కడ నుంచి బై బస్ ఆర్ బై వెహికల్ ఒక ఘాట్ సెక్షన్లో వెళ్ళాలి. ఘాట్ నేమ్ ఏంటంటే తెనాయి ఘాట్ అనమాట. సో 2.5 hours అందులో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇదిగో దిగేసాము. దిగి అక్కడి నుంచి బండిలో వెళ్తుంటే మా పాప చూడండి ఫుల్ టైర్డ్ అయిపోయినారు అప్పటికే పిల్లలు. 2.5 hours ఇంకా వామిటింగ్స్, ఘాట్ సెక్షన్ మలుపులు అవన్నీ తట్టుకునేసరికి నైట్ ఉన్న జోష్ అంతా ఎగిరిపోయింది పిల్లలిద్దరికి. వాళ్ళ ఫేసెస్ చూడండి డల్ ఉన్నారు ఇద్దరు అసలు. ఇంకెలాగో ఒక ఫొటోస్ దిగాలి కదా అనేసి దించాము. మా బాబు చూడండి వాడికి అస్సలు ఓపిక లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామమ్మా అని అంటున్నాడు. ఇంకా బయలుదేరాము. ఆ ఘాట్ సెక్షన్ ఎలా ఉంటుందంటే మన తిరుమల తిరుపతి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అలా అది ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు కొండపైకి. ఇక్కడ ఏంటంటే రాను పోను రెండు ఒకే రోడ్ ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. చాలా హైట్లో కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇవన్నీ సహ్యాద్రి హిల్స్ అన్నమాట. అంటే సప్తగిరిలో సహ్యాద్రి హిల్స్ అంటారు. ఇవి చాలా మహారాష్ట్ర వరకు ఉంటాయి. అండ్ ఈ రోడ్ కూడా కొంచెం నేరోగా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఏదో ఒక వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయ్యేటివి అప్పట్లో. ఇంకా ఇప్పుడు కూడా ఇది లారీలు కానీ ట్రావెల్స్ వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇదే రోడ్లో వెళ్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మేము ట్రైన్ దిగంగానే ఫుల్ వర్షము ఘాట్ సెక్షన్లో ప్రయాణము, 2 చిన్నపిల్లలు, వీటన్నిటితో మా అందరికి ఎక్సైట్మెంట్ అంతా డల్ అయిపోయింది. సరే ఓకే, ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకా మమ్మల్ని మేమే బూస్ట్ చేసుకుంటూ బయలుదేరాం. ఫైనల్గా గోవా బార్డర్లోకి ఎంటర్ అయ్యాక ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి. ఫోటో తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, మేమే తీసుకోవాలి. సో పిల్లలు ఫుల్ ఆకలింది ఆ సమయానికి. ఇక్కడ గోవాలోకి ఎంటర్ అయిన తర్వాత గోవా యాక్చువల్గా 2 districts ఉంటాయి అనమాట. నార్త్ గోవా, సౌత్ గోవా అని. ఇది నార్త్ గోవా. ఇక్కడ ఒక రెస్టారెంట్లో లంచ్కి వెళ్ళాం. సో నేనైతే ఇక్కడ గోవన్ ఫుడ్ తిని 8 years అయింది లంచ్. మా వారి థాలీ ఇది ఫిష్ థాలీ, అంటే ఫిష్ థాలీ సపరేట్. మాదేంటంటే ప్రాన్స్ థాలీ అనమాట.
ఆ ఫుడ్ ఫుల్ హ్యాపీ అయ్యారు పిల్లలు కానీ. మా వారికి అయితే చాలా చాలా ఏళ్ల తర్వాత తింటున్నారు కదా అని చాలా హ్యాపీ అయ్యారు. అక్కడ అదే రెస్టారెంట్లో గేమ్స్ అవి ఉంటే కాసేపు పిల్లలు అవి ఆడుకున్నారు. ఆడుకొని 4 అయింది అనుకుంటా సాటర్డే. సో ఫైనల్గా అక్కడే తినేసి హోటల్కి అయితే వచ్చేసాము. సో ఇది మేము బుక్ చేసుకున్న హోటల్ కొల్వా బీచ్ దగ్గర D7 లా సరేన్ అని ఒక హోటల్. వెళ్ళాము. పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. హోటల్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ అయితే చెప్పక్కర్లేదు, ఫుల్ హ్యాపీ వాళ్ళిద్దరు. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ వర్షం తగ్గితే అన్న స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వర్షం అసలు తగ్గలేదు. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం, సైక్లోన్ ఎఫెక్ట్ మరి ఏంటో తెలియదు కానీ ఫుల్ వర్షం. మేమంతా టికెట్స్ అవి బుక్ అయ్యి కన్ఫర్మ్ అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఫైనల్గా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళాము. రూమ్ పైనకి వెళ్ళిన తర్వాత ఫుల్ నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాము. బాల్కనీ వ్యూ నచ్చింది మా పాపకి, పూల్ అంతా కనిపిస్తూ ఉందని. సో ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలైతే. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు కాబట్టి అలసిపోయి నిద్రపోయారు. నెక్స్ట్ డే ఏం చేసాం అన్నది పార్ట్ 2 వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.